ప్రగతి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. మనం మహాత్మా జ్యోతిబా పూలే గురించి తెలుసుకుంటున్నాం కదా. ఈరోజు ఎపిసోడ్లో మరికొన్ని విషయాలను తెలుసుకుందాం. మద్యం దుకాణాల పట్ల వ్యతిరేకత. పూణేలో మద్యం విక్రయించే దుకాణాల సంఖ్య పెంచే ప్రయత్నంలో మున్సిపాలిటీ 1880లో కొన్ని కొత్త సారా దుకాణాలకు అనుమతినిచ్చింది. జ్యోతిరావు మద్యపాన వ్యతిరేకి. మద్యపానాన్ని నిషేధించడం అలా ఉంచి దుకాణాలు ఎక్కువ చేయటం ఆయనకు నచ్చలేదు. ఈ విషయమై ఆందోళన ప్రారంభించారు. తన అభ్యంతరం తెలుపుతూ మున్సిపాలిటీ మేనేజింగ్ కమిటీ అధ్యక్షునికి లేఖ రాశారు. చాలా సంవత్సరాలుగా లేని ఈ మద్యపానాన్ని ప్రోత్సహిస్తూ నగర మధ్యంలో మద్యశాలలు తెరవడం స్థానికుల ఆరోగ్యాన్ని, నైతిక ప్రవర్తనను దెబ్బతీస్తుందని చెప్పారు. ఎన్నో కుటుంబాల భవిష్యత్తు దీనివల్ల దెబ్బతింటుందని చెప్పారు. దీన్ని అరికట్టడానికి సాధ్యమైనంత ప్రయత్నం చేయాలని, ఆ దుకాణాల మీద పన్ను విధించడం ద్వారా దీన్ని కొంత అదుపు చేయవచ్చునని సూచించారు. జ్యోతిబా రాసిన ఈ లేఖ నగరంలో గొప్ప సంచలనం కలిగించింది. పత్రికలు ఆయనను సమర్థించాయి. మద్యపాన గృహాంచ వాడీస్ విరోధ దర్శవినారే పత్ర 18/7/1880 నాటిది. ఈ లేఖాంశాన్ని పూణే మున్సిపాలిటీ మొదటి వారపు సమావేశంలో చర్చించారు. ప్రభుత్వ తీర్మానం ప్రకారం స్పిరిట్ల మీద పన్ను లేదని చెప్పారు. అయినా కానీ ఇక ముందు కాంట్రాక్ట్లలో నగర మధ్యంలో సారా దుకాణాలు తగ్గించాలని తీర్మానించారు. జ్యోతిబా లేఖను, ఈ తీర్మానాన్ని కలిపి మున్సిపాలిటీ అధ్యక్షుడు రికేకు పంపారు. ఆయన దానిని జూలై 27న అబ్కారీ ఇన్స్పెక్టర్ హెన్రీ డికెన్సన్కు పంపి దానిపై నివేదిక కోరారు. జూలై 30న డికెన్సన్ పంపిన నివేదిక సారాంశం ఇలా ఉంది. 1873-74 నుంచి 1876-77 వరకు పూణే నగరంలో 4 సారా దుకాణాలు ఉండేవి. 1877-78లో 6 దుకాణాలు కొత్తగా తెరిచారు. ఇప్పుడున్నవి మొత్తం 10. నగరంలో మద్యం దొంగ రవాణా ఈ మధ్య మరీ ఎక్కువైనందున దానిని అరికట్టడానికే ఈ దుకాణాలకు అనుమతి ఇవ్వవలసి వచ్చింది. దొంగ రవాణా వల్ల కల్తీ మద్యం ఎక్కువై ప్రజల ఆరోగ్యం పాడవుతుందన్న ఆలోచనతోనే ప్రభుత్వం ఇందుకు అంగీకరించింది. మద్యం అమ్మకం 1874లో 15,697 గ్యాలన్లు ఉండగా 1879లో 22,912 గ్యాలన్లకు పెరిగింది. ఈ సమాధానం సంతృప్తికరంగానే ఉన్నా ప్రజలలో మద్యపానపు అలవాటు ఎక్కువ కావటం గురించి పూలే వ్యక్తం చేసిన ఆందోళనను రికే గుర్తించారు. ఈ విషయమై జిల్లా పోలీస్ సూపరింటెండెంట్కు రాశారు కూడా. కొందరు విదేశీ మద్యాన్ని సేవించడం వంటి కారణాలు చూపుతూ పోలీస్ సూపరింటెండెంట్ ఇలా అన్నారు: ప్రతి దురలవాటు ఒకసారి అడ్డగించకపోతే ఎక్కువ అవుతూనే ఉంటుంది. మద్యపానం అలవాటు కూడా అలాంటిదే. దీనిని తగ్గించటానికి జ్యోతిబా సూచించిన ఉపాయం బాగానే ఉంది. మద్యం దుకాణాలు తగ్గించటం వల్ల ఈ అలవాటును, మద్యం వాడకాన్ని తగ్గించలేము. దుకాణాలు తగినన్ని లేకపోతే ప్రజలు దొంగతనంగా మద్యం కొనడానికి, కల్తీ సారాకు అలవాటు పడవచ్చు. దూరంగా ఉన్న మంచి దుకాణాలకు వెళ్ళలేక దొరికిన చోటనే ఎక్కువ మద్యం సేవించి ఆరోగ్యం పాడు చేసుకోవచ్చు. ఇలాంటివి ఎన్నో ఆలోచించవలసి ఉంటుంది. అందుచేత దుకాణాలు ఎక్కువ చేయటం మంచిదే, తగ్గించటం వివేకం కాదు అని రాశారు. రికే ఈ ఉత్తర ప్రత్యుత్తరాలను మున్సిపాలిటీకి వాపస్ చేస్తూ ఫిర్యాదులో పేర్కొన్న దుష్ఫలితాలన్నీ మద్యం దుకాణాలు ఎక్కువ చేయటం వల్లనే జరిగాయన్న మాట నిరూపితం కాలేదని ఫైలు మీద రాశారు. అయితే ముందు ముందు మద్య విక్రయశాలలు మరీ పెరిగిపోకుండా జాగ్రత్త పడాలని మున్సిపాలిటీ తీర్మానించింది. మద్యపానపు దురలవాటు గురించి ఇలా చెప్పిన వారిలో జ్యోతిబా మొదటివాడేమీ కాదు. 1852లోనే సతారా ప్రజలు ఈ మద్యపు దుకాణాలను, సారా బట్టీలను తీసివేయించవలసిందిగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. 1869లో సిడబ్ల్యూ బెల్
బొంబాయి ప్రభుత్వపు ఎక్సైజ్ విధానాన్ని కూలంకుషంగా పరిశీలించి ఒక నివేదిక పంపారు. మద్యపానపు దురలవాటును నిరోధించే ఇలాంటి ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. జ్యోతిబా మరింతగా దాన్ని అమల్లోకి తేవాలని చూశారు. మహాత్ములు అందరి శ్రేయస్సును కోరతారు కదా. ఎక్కడ అన్యాయం జరిగినా జ్యోతిబా సహించేవారు కాదు. మున్సిపాలిటీ కోసం మెటల్ షీట్స్ కొనటంలో డబ్బు దుబారా చేశాడని దౌర్సో రామచంద్రరావు అనే మున్సిపల్ అధికారిపై జ్యోతిబా, హరిరావుజీ కలిసి విశ్వాసరాహిత్య తీర్మానం ప్రవేశపెట్టారు. ఇది 1882 జూలై ఆఖరి వారంలో జరిగింది. దర్యాప్తుకు తగిన సాక్ష్యం లేక ఆ తీర్మానాన్ని కేవలం నమోదు మాత్రం చేసి పెట్టారు. ఈరోజు మనం మహాత్మా జ్యోతిబా పూలేకు సంబంధించిన కొన్ని విషయాలను గురించి తెలుసుకున్నాం కదా. వచ్చే ఎపిసోడ్లో మరికొన్ని విషయాలతో కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం ప్రగతి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.